హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి లంచ్ కోసం అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే వైట్ రైస్ కోసం అనేసి రైస్ అయితే వేసేసుకుంటున్నాను. వాష్ చేసేసి వాటర్ వేసి లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేశానంటే అది సోక్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఈరోజు కర్రీ కిందకు వచ్చేసి బనానా ఫ్రై అయితే పెడుతున్నానండి. అలాగే దీనికి కాంబినేషన్గా రసం, అలాగే చింతకాయ పచ్చిమిర్చి వేసి చేసిన పచ్చడి అండి. ఇక్కడైతే ముందుగా నేను బనానా అనేది కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రైకి కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసిన వాటర్లో కానీ వేసేస్తామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, లేదంటే చాలా త్వరగా నల్లగా అయిపోతుంది కదా అరటికాయ అనేది. అందుకోసం తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే తెల్లగడ్డని కచ్చాపచ్చ దంచుకొని వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది, లేదంటే చాలా మెత్తగా అయిపోతుంది సంగటి విధంగా. ఇంకా అందుకోసం అనేసి ఇట్లా మూత పెట్టకుండానే ఫ్రై చేసేసుకొని తర్వాత ఉప్పు కారం వేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది, ఫ్రై అనేది. గిద్దేనండి. తర్వాత ఏమో మంచిగా అయితే పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. ఇంకా పచ్చడి రెసిపీ అయితే ఏం షేర్ చేసుకోలేదు, చాలా మంచిగా వచ్చిందండి ఈ రెసిపీ. మా చిన్నక్క అయితే చెప్పారు పచ్చిమిర్చి వేసి చింతకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి మిర్చి కాకుండా అనేసి. ఇంకా అందుకోసం అనేసి ట్రై చేశాను. రియల్గా చాలా బాగుంది ఈ రెసిపీ. మీకు ఎవరికైనా తెలుసా లేదో కామెంట్ చేయండి. నేను వీలైతే ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే టొమాటో రసం అండి, ఇవి వచ్చేసి నేను ఈరోజు పెట్టలేదు, నిన్నటి రసం ఉన్నాయి ఇంకా అవే. ఇంకా అలాగే పెరుగు, వైట్ రైస్ కూడా పెట్టేశానండి. ఇంతే మా లంచ్ అయితే ఈరోజు సింపుల్గా చేసేసాము, టేస్టీగా. వీడియో నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.